హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోటప్పకొండ ఎక్కుతున్నాము. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడి నుంచి అనంతరం వీలుంటే మంగళగిరి, లేదంటే విజయవాడ ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కోటప్పకొండ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నది. 20 ఏళ్లకు ముందు వచ్చి ఉన్నాను నేను. అప్పుడంతగా అభివృద్ధి లేదు, ఇప్పుడు చాలా అభివృద్ధి చేసినట్టు ఉన్నారు. ఎక్కడ చూసినా దేవుని విగ్రహాలు రకరకాల అందాలతో కొత్తగా కనిపిస్తున్నది. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి మేము వెళ్తున్నాము. ఈరోజు చాలా పుణ్యక్షేత్రాలలో దర్శనాలు చేసుకుంటూ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి కోటప్పకొండకు రావడం జరిగింది. ఆనంద్ సార్ కూడా అందరు కూర్చొని బాగా నున్నగా మధ్యాహ్నం త్రిపురాంతకంలో ఫుల్ మీల్స్ తిన్నారు. సుమన్ కూడా ఆయన కూడా ఫుల్ మీల్స్ తిన్నాడు. నేను మధు కూడా ఫుల్ మీల్స్. వెనకాల ఫుల్గా లోడ్ వేసినటువంటి ఫుల్ లోడ్ వేసినటువంటి అబ్దుల్ రహమాన్ వెనక సీట్లో నిద్రపోతున్నాడు. ఏం ఉడుకోలేదు, పలుకోలేదు. 7 గొడ్డల ఐస్ క్రీము, కలర్ సోడాలు తాగినాము. చాలా అద్భుతంగా ఉన్నది. సోడాలో గ్యాస్ లేదు, ఐస్ క్రీమ్లో ఐస్ లేదు. అయినప్పటికీ టేస్టీగా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మేము కోటప్పకొండ అడవిలో ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి విష జంతువులు కానీ, విష సర్పాలు కానీ, క్రూర